మేము చాలా సంవత్సరాలుగా అదేవిధంగా మొన్న ఢిల్లీలో చేసినటువంటి పోరాటానికి స్పందించి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పి ఇలా కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. అందుకు తగ్గట్టుగానే నిన్న కులగణనకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్లో 2026లో కుటుంబాలను గుర్తిస్తాం, 2027 మార్చి తర్వాత మేము కులగణన ప్రారంభిస్తామని. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 2027 అంటే ఇది 2025 సంవత్సరం, అంటే 2 సంవత్సరాల తర్వాత కులగణన మొదలు పెడుతుంటుంది. 2 సంవత్సరాల తర్వాత కులగణన మొదలు పెట్టేది ఉంటే 2025లో కులగణన చేస్తామని ఎందుకు ప్రారంభించినట్టు, ఎందుకు ప్రకటించినట్టు? అంటే రాజకీయ మైలేజ్ కోసమే తప్ప బీసీల ప్రయోజనాలు మీకు పట్టాయా? దీనిని పునఃసమీక్షించాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కులగణన చేసేది ఉంటే ఇప్పుడు మొదలుపెట్టు. 2025 మే కాబట్టి ఈ కులగణన కోసం విధి విధానాలు రూపొందించాలి. ఈ కులగణన కోసం కేంద్రంలో కేంద్ర మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేయాలి. దేశంలో ఉన్నటువంటి న్యాయ నిపుణులు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు, బీసీ సంఘాలతోటి ఒక కమిటీ వేయాలి. ఆ తర్వాత కులగణన మొదలు పెట్టాలి. కానీ అట్లా చేయకుండా రేపు మాపో అంటే ఒక 6 నెలలు సంవత్సరం లోపే రేపు బీసీ రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్లో ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందడానికి కులగణన చేస్తామని 2 ఏళ్ల ముందే ప్రకటిస్తుంది. రేపు ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుంది, మళ్ళీ బీసీలు ముఖ్యమంత్రి అవుతారు. అక్కడ అంటే కులగణన చేయరా? కులగణన ఆటకెక్కిస్తారా? కాబట్టి కులగణన మీద కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కులగణన మీద చిత్తశుద్ధి లేకపోతే బీసీలకు ఇవాళ అందని ద్రాక్షనే మిగిలిపోతుంది తప్ప బీసీలకు ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి ఈ షెడ్యూల్ని సవరించాలని చెప్పి ఈరోజు జరిగినటువంటి సమావేశం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఒకవేళ మీరు కనుక షెడ్యూల్ని సవరించకపోతే ఈ జూన్ 2వ వారంలో హైదరాబాద్లో బీసీ కుల సంఘాలు, బీసీ మేధావులతోటి ఒక విశ్వసాయి సమావేశం పెడతాం. ఆ తర్వాత జూలై 2వ వారం నుంచి ఢిల్లీలో మా ఉద్యమాన్ని ఢిల్లీలో మకాం వేసి ఢిల్లీకి విస్తరింపజేస్తాం. జూలై 21 నుంచి దేశంలో పార్లమెంట్ సమావేశాలు నడుస్తాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఆ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా దేశంలో అఖిలపక్ష సమావేశం పెడతాం. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఓబీసీ సంఘాలను, ఓబీసీ ఉద్యోగులను, కుల సంఘాలను, మేధావులను అందరిని ఏకం చేస్తాం. కులగణనని గౌరవ ప్రధానమంత్రి నోటితోటి కులగణన వచ్చిందంటే అది జీవో ఉండాలి, వెంటనే ప్రారంభించేది ఉండాలి. అట్ట కాకుండా ఓ స్త్రీ రేపురా అన్నట్టు ఏదో తూతూ మంత్రంగా కులగణన చేస్తామని అంటారు. కులగణన మీద కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఎందుకంటే కులగణన దేనికోసం చేస్తున్నారు? కులగణన చేయాలని మేము డిమాండ్ ఎందుకు చేస్తున్నామంటే కులగణన చేస్తే మా కులాల జనాభా లెక్కలు తేలుతాయి, బీసీల జనాభా ఎంతో తేలుతుంది. కాబట్టి ఆ జనాభా లెక్కలు కనుక వస్తే బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెరుగుతాయి. చట్టసభల్లో మాకు రిజర్వేషన్లు వస్తాయి. బడ్జెట్లో మా దామాషా ప్రకారం నిధులు వస్తాయి. అప్పుడు బీసీ కులాలు అభివృద్ధి చెందుతాయి, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకోసమే మేము కులగణన కావాలంటున్నాం. కులగణన మా స్వార్థం కోసం కావాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే బీసీలు అభివృద్ధి చెందాలి. 60% మంది బీసీలు అభివృద్ధి చెందకుండా దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు అఖండ భారత్, స్వర్ణ భారత్ అని గొప్ప గొప్ప డైలాగులు వదులుతుంటాడు. మరి 60% మంది బీసీలను అభివృద్ధి చేయకుండా అఖండ భారత్ ఎట్లయితుంది, స్వర్ణ భారత్ ఎట్లయితుంది? కాబట్టి అఖండ భారత్, స్వర్ణ భారత్ కావాలంటే మీరు కులగణన మొదలు పెట్టాలి. ఎలాంటి మీనమేషాలు లెక్కకుండా, ఎలాంటి డైలాగులు వదిలి, ఎలాంటి ఆటంకం లేకుండా, ఆలస్యం లేకుండా, ఎలాంటి సందేహాలకు, అనుమానాలకు తావు లేకుండా తక్షణమే కులగణన ప్రారంభించాలి. ఈ కులగణన ప్రారంభించి ఈ కులగణన బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమే అని ప్రకటించాలి. బీసీలకు బడ్జెట్ల పెంపు కోసమే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. గతంలో కులగణన బ్రిటిష్ ప్రభుత్వం 1931లో చేసింది, తర్వాత చేయలే. ఆ తర్వాత 2011లో తూతూ మంత్రంగా చేశారు, దాని మీద నిపుణుల కమిటీ చేశారు, ఇంతవరకు ప్రకటించలేదు. కాబట్టి ఉద్యమాన్ని మేము ఇంకా ఉధృతం చేస్తాం. అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ బీసీల ఉద్యమం అయిపోయింది, కులగణన తెలంగాణలో కులగణన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేసి తెలంగాణలో సాధించరు, రేపు ఢిల్లీలో పోరాటం చేసి బీసీ పోరుగర్జన పెట్టి ఢిల్లీలో సాధించారంటారు. ఇది పాక్షిక విజయం మాత్రమే. కులగణన ప్రారంభమై ఎన్యుమరేటర్లు ప్రధానమంత్రి ఇంటికి, ముఖ్యమంత్రి ఇంటికి, బీసీల ఇంటికి పోయిన తర్వాత
కులగణన ప్రారంభమైనట్టు లెక్క. కులగణన ప్రారంభమై సంపూర్ణంగా జరిగి అది ముగిసి కులగణన వివరాలు అధికారికంగా వెల్లడించి కులగణన దామాష ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా రాజకీయ పోరాటం ఉంటుంది. బీసీల పోరాటం ఇది సంక్షేమ పోరాటం కాదు, బీసీల పోరాటం రాజకీయ పోరాటం. ఈ పోరాటంలో ఏ పార్టీ వచ్చినా ఏ నాయకుడు వచ్చినా బీసీ బిడ్డలు ఎవరు వచ్చినా అందరినీ కలుపుకొని పోతాం. ఖచ్చితంగా మాకు కావాల్సింది సాధించాల్సింది మా హక్కులు. కాబట్టి ఇలా గల్లీ నుంచి ఢిల్లీ దాకా గొంతెత్తి నినదించి మా హక్కులు కాపాడు కోసం మా పోరాటం మొదలు పెడతాం. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇవాళ ఇంతటితో ఆపకుండా దేశవ్యాప్తంగా ఉధృతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము పిలుపునిస్తాం. కులగణన ప్రజలలో భాగంగానే రాజకీయ నాయకులు ఇవాళ కులగణన అనేది కొన్ని కులాలకు కాదు, అందరికీ కులగణన అవకాశం ఉంటుంది. కులగణన అనేది ఇంటింటికి చేస్తారు. భారతదేశంలో 142 కోట్ల మంది ఉన్నారు. 142 కోట్ల మంది కులగణన చేస్తారు. 142 కోట్ల మంది జనాభా లెక్కలు చేస్తారు కదా. అందుకనే జనగణనతో పాటు కులగణన అని చెప్పారు. కాబట్టి ఈ జనగణనతో పాటు కులగణన చేస్తారు. దీన్ని తూతూ మంత్రంగా చేయొద్దు, దీన్ని పల్చగా చేయొద్దు. బీసీలు అంటే చులకన చూడొద్దు. బీసీలలో ఐక్యత మామూలుగా లేదు. బీసీలు నిప్పు లాంటి వాళ్ళు. మంచి చేస్తే నిప్పు వంటయి మనిషి కడుపు నింపుతుంది. మమ్మల్ని గేలి చేసి అవమానం చేసి మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తే అదే నిప్పు ఇంటికి మంటయి అంటుకుంటుంది. కాబట్టి బీసీలు ఇవాళ మాకు కావాలని మేము పోరాటం చేస్తుంటే మీకు 2026లో చేస్తాం, 2027లో చేస్తామంటే జమిలీ ఎన్నికలు వస్తాయి. 2027లో అప్పుడేం చేస్తారు? 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయి. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ లేదు. 2027లో మొదలు పెడితే 2028లో అయిపోతాయి. అప్పుడు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. అప్పుడేం చేస్తారు? అంటే ప్రభుత్వం దిగిపోయే ముందల చివరి అంచులో కులగణన చేస్తే ప్రయోజనం లేదు. ఇదే సరైన సమయం, కులగణన చేయడానికి ఇదే సరైన సమయం. కాబట్టి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. మొదలు పెట్టే వరకు మా పోరాటం ఉంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.